హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎప్పుడు చేసుకుని ఒకేలాంటి జంతికలు కాకుండా ఈసారి సగ్గుబియ్యం తోటి క్రిస్పీగా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చి ఈ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. జంతికల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకొని 2-3 సార్లు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు పక్కనుంచుకుంటే సగ్గుబియ్యం బాగా నానతాయండి. ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే మనం పోసుకున్న నీళ్లు మొత్తాన్ని పీల్చేసి బాగా నాని ఉంటాయండి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే నీళ్ళతో పాటు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పులు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల జంతికలు అయితే బాగుంటాయండి టేస్ట్. ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నూనెని కాచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిని 1 ఇంచు అల్లం ముక్కని గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుందండి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి అయితే చూసారు కదండి, ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు ఒత్తుకునే గొట్టం తీసుకొని ఇందులో స్టార్ ఉన్న ప్లేట్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. మీరు జంతికలు ఏ షేప్లో అయితే కావాలనుకుంటారో ఆ షేప్ ఉన్న ప్లేట్ని అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ జంతికలు చేసుకునే గొట్టంలో పెట్టుకోవాలి. ఇలా సరిపడినంత పిండి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఉన్న క్యాప్ని అయితే క్లోజ్ చేసుకొని జంతికలు అయితే ఒత్తుకోవచ్చు. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్ అయినా ఒత్తుకోవచ్చు, లేకపోతే ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ విధంగా క్లాత్ మీద ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చిన్న చిన్న జంతికలు అయితే చేసుకుంటున్నాను. మీరు కావాల్సిన సైజులో జంతికలు అయితే చేసుకోవచ్చు. ఇలా నేను చేసుకున్న సైజులో జంతికలు అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఇలా ఒక వాయికి సరిపడిన జంతికలు చేసుకొని పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా జంతికల్ని తడి క్లాత్ మీద చేసుకొని పెట్టుకోవడం వల్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేటప్పుడు జంతికలు అయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదండి, చాలా సింపుల్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్కి సరిపోయిన జంతికలు వేసుకోవాలి. ఇలా జంతికలు వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. జంతికల్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాదండి, మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఫ్రై అయినప్పుడు క్రిస్పీగా ఉంటాయి, కానీ తర్వాత వెంటనే మెత్తబడిపోతాయి జంతికలు అయితే. ఇలా జంతికల్ని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా జంతికల్ని రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి జంతికలు అయితే రెడీ అయిపోతాయి. సగ్గుబియ్యంతో కరకరలాడి టేస్టీ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.